ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో భారత్ జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ క్రమంలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో దాదాపు 90 మంది మృతి చెందారు. ఈ దాడుల తర్వాత సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు చేపట్టింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు మొత్తం కూడా భీకరంగా తయారైంది. పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు తయారయ్యాయి. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. ఇక ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లలో నెలకొన్న పరిస్థితులు ప్రత్యేకం. పూర్తి స్థాయిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో సరిహద్దులను పంచుకుంటున్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఈ రెండు చోట్లే భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున దాడులు సాగించింది. పాకిస్తాన్ భారీగా నష్టపోయింది కూడా ఇక్కడే. దీన్నే దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ దురాఘాతాలను తెరతీసింది. సరిహద్దు గ్రామాలపై పదే పదే మోటార్ షెల్స్తో దాడులకు దిగుతుంది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. భారత వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికి సాధారణ పౌరులపై ఇలా మోటార్ షెల్స్తో ప్రతీకారానికి పాల్పడింది పాకిస్తాన్. పూంచ్లోని కృష్ణా ఘాటి, షాపూర్, మన్కోట్, జమ్మూ సెక్టార్, రాజౌరి జిల్లాలలో లామ్, మర్జకోటి, కాశ్మీర్ సెక్టార్, కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇక ఫిరంగులతో సైతం కాల్పులు జరిపించారు ఆ దేశ సైనికులు. ఆ ఘటనలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. దీని తర్వాత ఆయా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. స్థానికుల బంకర్లకు తరలి వెళ్లారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. తగ్ధర్లో భారీ నష్టం సంభవించింది. పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అతి భారీ షెల్లింగ్ ఇదే. ఈ దాడిలో భారత ఆర్మీ జవాన్ 5 ఫీల్డ్ రెజిమెంట్కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆర్మీ ధృవీకరించింది. ఈ మేరకు వైట్ నైట్ కార్స్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఆయనతో పాటు 13 మంది పౌరులు మృతి చెందారు. 57 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.